అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి వెల్కమ్. సో ఈరోజు మనకు జ్ఞానాన్ని అందించడానికి పిరమిడ్ రామారావు గారు వచ్చారు. సో ఈయన ఎన్నో పిరమిడ్స్ మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. అందులో భాగంగా మర్కబా పిరమిడ్ ని మన సొసైటీకి ఇంట్రడ్యూస్ చేసింది రామారావు గారు. తర్వాత ఆయన పిరమిడ్లు నిర్మించడం సార్. మేడం, సో శుభోదయం ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్న మనం రవిశాస్త్రి గారి క్లాస్ విన్నాము. ఈరోజు రామారావు గారు పిఎస్ఎస్ మూమెంట్ లో అతి ముఖ్యమైన మనిషి పత్రి సార్కి ఎంతో ఇష్టం. సో పత్రి సార్కి అందరూ ఇష్టమే, అందరిలో కొందరు వెరీ స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. దానిలో రామారావు సారు మరి అత్యంత దగ్గరంగా సన్నిహితంగా గురువు గారితో ఉంటూ గురువాకు పరిపాలన, గురువు ఏది చెప్పినా కూడా ఎప్పుడు దాన్ని తూచే తప్పకుండా పాటిస్తూ మరి గత 20 సంవత్సరాల్లో దాదాపుగా 5,000 పిరమిడ్లు కట్టారు. అట్లాగే మరి పల్లెటూరులో ఎవరైనా పిరమిడ్స్ కట్టలేను అంటే వాళ్ళతో సగం అమౌంట్ మరి సారిచ్చి మరి సగం వాళ్ళ చేత పెట్టించి అట్లా ఎన్నో పిరమిడ్స్ కట్టారు. అట్లాగే మెర్కోబా పిరమిడ్స్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా సారేను. అట్లాగే రీసెంట్ గా మీకు ఒకసారి నేను మహాశ్రీ చక్ర పిరమిడ్ అని కూడా చూపెట్టాను. దాన్ని 2 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాన్ని మరి ఇప్పుడు మహాశ్రీ చక్ర పిరమిడ్స్ ను కూడా తయారు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో శ్రీలంకలో కూడా పిరమిడ్స్ రాబోతున్నాయి సార్ ఆధ్వర్యంలో. మరి అటువంటి గ్రేట్ మాస్టర్ మనం ఈ రోజు కలవటం మనందరూ అదృష్టం. రామారావు సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమతో మనం ఆహ్వానం పలుకుతాం. వెల్కమ్ సార్. రామారావు సార్ వెల్కమ్. ఓకే అండి, నమస్తే అండి. ఎందుకంటే ఈరోజు పిరమిడ్స్ తయారు చేయటం వేరు, పిరమిడ్ రీసెర్చ్ చేయటం వేరు. సారు నిరంతరం ఆ రీసెర్చ్ లోనే ఉంటారు. అసలు పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ తో మనం ఎందుకు ధ్యానం చేయాలి, పిరమిడ్ మనం ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి. వాటి మీదుగా కూలంకషంగా ఈరోజు మనం చక్కగా చర్చించుకుందాం. వెల్కమ్ సార్. రామారావు సార్, సో మనకి ఈరోజు సెషన్ లో దాదాపు 90 మంది ఉన్నారు. అయితే దీనిలో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం, అసలు మీరు ఆధ్యాత్మికంగా ఈ మార్గంలోకి ఏ సంవత్సరంలో వచ్చారు, తర్వాత అసలు మీరు ఆధ్యాత్మిక మార్గంలో రాకముందు మీ ప్రొఫెషన్ ఏంటి, మరి ఈరోజు మీ కింద ఎంతో మంది శిష్యులు పిరమిడ్ ఇంజనీర్లు పనిచేస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాల్లో. ఎంతో మంది నిరంతరం మోటివేట్ చేస్తూ దాదాపు బెంగళూరులో కూడా మెర్కోబా పిరమిడ్స్ 20 పైగానే మీరు కట్టారు. సో ఇంత ఇన్స్పిరేషన్ రావడానికి మరి పత్రి సార్ నుంచి మీకు ఎందుకు అంత ఇన్స్పిరేషన్ వచ్చింది, మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక 5 నిమిషాలు కూలంకషంగా మాట్లాడుకొని తర్వాత ఈరోజు మన కాన్సెప్ట్ పిరమిడ్ యొక్క శక్తి, పిరమిడ్ని ఎందుకు మనం కట్టాలి అనే దాని మీద క్లుప్తంగా సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. దీప్తి మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన గురుగారు అయినటువంటి పత్రిజీకి నా ప్రణామములు. వినపడుతుందా సార్? హలో, అందరికీ వినపడుతుందండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా నా గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. నేను 2004లో అనుకోకుండా ఈ మార్గంలోకి రావటం జరిగింది. అంతకుముందు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాడిని. ఒకరోజు విజయవాడలో ఒక బిల్డింగ్ రీమోడలింగ్ చేయటంలో భాగంగా ఉన్నాను. అక్కడ ఒక చిన్న బాబు ఆ బిల్డింగ్ లోంచి ఆ పవర్ ఒకటి తొలగించారు. ఒక వైర్లకి పూర్తిగా తీయలేదు. ఒక బాబు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆ బాబుని పట్టుకుని వాళ్ళ మదర్కి నేను అప్పచెప్పడం జరిగింది.
ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న టీపాయ్ మీద ధ్యానం ప్లస్ మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ చూసి ఒకసారి దాన్ని అడిగి తీసుకున్నాను. ఆ మ్యాగజైన్ లో తిరగవేస్తూ ఉండగా ఈ ధ్యానము, ధ్యాన అనుభవాలు, ధ్యానం చేసే పద్ధతులు, ఇవన్నీ దాంట్లో ఒక్కొక్క పేజీలో ఒక్కో రకంగా రకరకాల అనుభవాలు. నేను దాంట్లో చదవటం జరిగింది. మొట్టమొదటి చాలా ఆశ్చర్యపోయా. ఏమిటి ఈ ధ్యానం, ఈ అనుభవాలు ఏంటి, శ్వాస మీద ధ్యాస ఏంటి, ఈ గురువు గారు ఎవరు, చాలా విచిత్రంగా ఉందే, నమ్మశక్యంగా లేదు, వాళ్ళకన్నీ ఆధ్యాత్మిక అనుభవాలు, ఈ నిజమేనా? అంతకుముందు భౌతికంగా నేను కొంచెం హేతువాద దృక్పథంతో ఉండేవాడిని. అశాస్త్రీయంగా ఉన్న దేనిని నేను అంగీకరించేవాడిని కాదు. ఒక రకంగా చెప్పాలంటే పక్కా హేతువాదినే. ఈ ప్రజలకి మూఢనమ్మకాల వైపు, అంధ విశ్వాసాల వైపు, ఈ ప్రజానీకాన్ని నడిపించేటువంటి దొంగ భావాలు, రకరకాల వ్యక్తులు, వీళ్ళ పట్ల తీవ్ర నిరసనతో ఉండేవాడిని. ఇది కరెక్ట్ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి చెందుతున్న మనము ఇంత మౌఢ్యంతో, మూర్ఖత్వంతో ఇలా ఉండటము, దాన్ని ప్రోత్సహించడము, భవిష్యత్ తరాలని చీకట్లోకి, అంధకారంలోకి నెట్టివేసేటువంటి ఈ వ్యక్తుల లక్షణాలను గాని, వాళ్ళ తత్వాన్ని గాని అంగీకరించేటువంటి మనస్తత్వం కాదు నాది. ఇవన్నీ విన్నాక, చూశాక, అది చదివాక చాలా వింతగా అనిపించి నేను ఆ మేడంని అడగటం జరిగింది. ఏమిటండి ఈ ధ్యానం, ఎవరు చేస్తారు, ఇందులో ఉన్నాయి నిజమేనా? వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. రకరకాల అనుభవాలు, ఏదో పైలోక వాసులతో ధ్యానంలో సంభాషించటము, వాళ్ళ రుగ్మతల నుంచి వాళ్ళు బయటికి రావటము, ఏ రకంగా సాధ్యం ఇది? ఈ భౌతిక ప్రపంచంలో అది సంభవమా, లేక ఏమన్నా వాళ్ళు ఒక భ్రమల్లో ఉన్నారా? వాళ్ళతో నేను మాట్లాడొచ్చా, అది ఆ విషయాల గురించి నేను తెలుసుకోవచ్చా అని అడగటం జరిగింది. ఆవిడ క్లుప్తంగా, సార్ చాలా సందేహాలు, కొత్తవారు కదా, అనేక సందేహాలు మీకు ఉండటం సహజమే. ఈ రోజు అనుకోకుండా పౌర్ణమి, జగైపేట దగ్గర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కృష్ణానది ఒడ్డున ఉంది, వేలాద్రి. అక్కడ జరుగుతోందండి ఒక కార్యక్రమం. హైదరాబాద్ నుంచి మాస్టర్స్ వస్తున్నారు. హలో, నా వాయిస్ స్పష్టంగా వినపడుతుంది కదండి? ఓకే. ఈ రోజు అక్కడికి రండి సార్, నేను సమాధానం చెప్పే కొద్దీ మీకు కొత్త కొత్త ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ధ్యానము చేస్తే మీకే ఆ విషయాల పట్ల అవగాహన కలుగుద్ది అని అన్నారు. ఓకే, అయితే నేను ఖచ్చితంగా ఈ రోజు వస్తాను అని ఆ రోజు సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి, యాక్చువల్ గా మేము ఉండేది ఖమ్మం డిస్టిక్, ఆ రోజు విజయవాడ పని మీద విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి బయలుదేరి ఆ రాత్రికి సుమారుగా 9 నుంచి తెల్లవార్లు పౌర్ణమి ధ్యానం వేలాద్రిలో. ఒక 7 కిలోమీటర్లు ఒక చిన్న ఆటోలో ఆ లోపలికి వెళ్ళాం గుడి దగ్గరికి. అక్కడ చూడగానే ఆ గుడి ప్రాంగణంలో మన మాస్టర్స్ అందరూ రావటం, ఒక వేదిక మీద అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలను పిలవటం, చెప్పటం, ధ్యానం గురించి అవగాహన కలిగించటం, హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్స్ వాళ్ళ వాళ్ళ స్పీచెస్ లో మొదలైంది. అది చలికాలం. అలా నేను వాళ్ళ మధ్యలో, కొత్తవాడిని కదా, అలా కూర్చున్నాను, అందరి మాటలు వింటున్నాను. ఆ బుక్ లో కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా భయంకరంగా ఫీల్ అయ్యా. ఓరి వీళ్ళ అనుభవాలు పొడగాను ఇంత భయంకరంగా ఉంటాయా? డైరెక్ట్ గా వాళ్ళతో, పై వాళ్ళతో మాట్లాడతారా ధ్యానంలో? ఎందుకు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది, ప్రతి వ్యక్తి స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళందరూ కూడా వీళ్ళేమన్నా ఉన్మాదులా, ఒక ప్రత్యేకమైన తెగ, చాలా విచిత్రంగా ఉంది, ఇంతవరకు నేను ఎక్కడా ఇటువంటి వినలేదే, ఏమిటి ధ్యానం అని నాలో నేనే రకరకాల సందేహాలతో ఉంటే, ఒక ఆయన అనుభవం, నేను ధ్యానములో గాయత్రి మాత నన్ను తన ఒడిలో, పసిపిల్లవాడిలా తన ఒడిలో పెట్టుకుని జోగొట్టిందని ఒక ఆయన,
ఇలా వశిష్ఠుల వారితో అనేక విషయాలు ఆయన నాకు బోధ జరిగిందని మరొక ఆయన, ఇలా రకరకాల అనుభవాలు వింటూ నాలో నేనే కంగారు పడుతూ గందరగోళానికి గురైన సందర్భం అది. అటువంటి పరిస్థితుల్లో అలా ఓపికగా ఉన్నాను. అనుభవాలు అయిపోయాయి. లైట్లు ఆర్పేశారు. 3 గంటలు సుమారుగా సామూహిక ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అనౌన్స్మెంట్ జరిగింది. ఓకే, అందరూ కళ్ళు 2 మూసుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి అన్నారు. అందరము వాళ్ళలా చూశాను. ఎవరు ఎలా ఏమేమి చేస్తున్నారు అని. కళ్ళు 2 మూసాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకున్నాం. ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస అంటే ఎలా? దాని మీద ధ్యాస ఉంచడం ఎలా? శ్వాసను పీల్చాలా, వదలాలా? అర్థం కాల. ఏమో, అందరినీ చూద్దాం. ధ్యాస అంటే ఏంటి, వీళ్ళందరూ ఎలా పెడుతున్నారు? అందరూ కళ్ళు మూసుకున్నారు, మౌనంగా ఉన్నారు. కాసేపటికి ఒక్కొక్కళ్ళు రకరకాలుగా కొంతమంది అలా తల వాలిపోతుంది, పక్కకు వాలిపోతుంది, కొంతమంది స్థిరంగా ఉన్నారు. రకరకాల విన్యాసాలు నేను చూస్తూ ఉన్నా. నేను కళ్ళు మూసుకుందాం. ఏమో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో, ఆ ధ్యాసించడం అంటే ధ్యాస పెట్టడం ఎలాగో అర్థం కాల. ఒక 5 నిమిషాలు గడిచాయి. ఇది నా వల్ల కాదు. ఇదేదో నేను సరైనటువంటి పందాలో లేను. ఇది నాకు కుదరటం లేదు. చలి బాగా ఉంది. చలికాలం అది, డిసెంబర్ నెల 6 బయట. బయలుదేరి వెళ్ళిపోదామని నేను బయటకు వచ్చా. ఆ గుడి దగ్గర నుంచి కొంతమందిని ఒకళ్ళిద్దరు ఉంటే అడిగాను, నేను వెళ్ళాలి అని అంటే ఎలా అని. మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే సుమారుగా 9 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఏమీ ఉండవు, ఎప్పుడు ఆటోలు కూడా లేవు. ఇక మార్నింగ్ తెల్లవారుజామున వెళ్ళటమేని అన్నారు. ఏం చేయాలో పాలుపోలా. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి ఒంటరిగా ఉంటే చలి విపరీతంగా ఉంది. ఈ జన సమూహంలో ఉంటే కాస్తన్న చలి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అని మౌనంగా వెళ్ళి ఆ మధ్యలోనే మళ్ళీ కూర్చున్న ఖాళీ ఉన్న చోట. ఏమో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నాకు వేరే దారి లేదు అని అనుకుంటూ కళ్ళు 2 అలా మూసుకున్నా. ఏ శ్వాస లేదు, ఏ ధ్యాస లేదు. మౌనముగా ఆ 2 కళ్ళనే మూసుకుని జస్ట్ ఒక 4-5 మినిట్స్ అవగానే తెలియనటువంటి ఒక వింత అనుభూతి నాలోకి, ఒక వైబ్రేషన్స్ ప్రవేశించడం మొదలైంది. కానీ నేను గమనిస్తూనే ఉన్నా. ప్రత్యేకంగా నేను ఏ ధ్యాస ఏమీ నాకు తెలియదు. అలా 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 తెలియకుండానే ఒక అలౌకికమైన స్థితిలోకి ఒక 10 నిమిషాల్లోనే వెళ్ళటం జరిగింది. ఎలా వెళ్ళానో నాకే తెలియదు. అప్పుడు నా నుదిటి పైన హలో నా నుదిటి పైన బ్రహ్మరంధ్రం దగ్గర ఒక సుడిలా వినపడుతుంది కదా సార్? ఎవరికి డిస్టర్బెన్స్ లేదు కదా? లేదు వినపడుతుందండి. ఓకే అండి. ఒక సుడిలా అలా 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 తిరుగుతూ, దాన్ని ఇప్పుడు మనం తాడే అంటాం, అప్పటికి అది నాకు తెలియదు. ఒక వినీల ఆకాశం. అక్కడ నుంచి పత్రి గారిని నేను ఇంతవరకు చూడలేదు. ఈయన ఎలా ఉంటారో తెలియదు. కాకపోతే అప్పుడు ఏవో కొన్ని వేదిక మీద కొన్ని ఆ బ్యానర్స్ అవి కట్టడం జరిగింది. అప్పటికి దాన్ని స్పష్టంగా చూడలేదు. ఒకానొక వ్యక్తి గడ్డంతో ఒక మహర్షి రూపంలో ఉంటూ ఇలా ఇలా కమ్ కమ్ రానాయనా, నీకోసమే ఎదురు చూస్తున్నాం, రానాయనా అనేటువంటి వాయిస్ నాకు వినపడింది. చాలా ఆశ్చర్యపోయా. తుళ్ళిపడి కళ్ళు తెరిచా. ఇది నిజమా? అంతకుముందు ఎలాంటి భావనలో ఉన్న నేను ఈ మాటలు విని 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 ఒక రకంగా నేను ఆ వివసత్వానికి గురయ్యానా? ఇప్పటి వరకు ఆ ప్రసంగాల్లో భ్రమల్లో ఉన్నానా? ఇది నిజమేనా అనుకుంటూ ఆశ్చర్యపోతూ వెంటనే ధ్యానంలోంచి లేచా.
అందరూ ధ్యానంలో ఉన్నారు. అప్పటికి మహా అయితే 30 నుంచి 35 నిమిషాలు గడిచాయి. వెంటనే నది ఒడ్డుకు వెళ్ళి స్నానాల ఘాట్ ఉంటుంది. ఆ చిట్ట చివరి మెట్టు దగ్గర ఆ చలి లేదు, ఏమీ లేదు. అలా కూర్చుని ఆ కాళ్ళని ఆ నీటి ప్రవాహంలో ఉంచుతూ నాలో నేనే ఆలోచించుకుంటూ ఉన్నా. అప్పుడు తెలియకుండానే మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళా. అది నిజమో తెలియదు, ఇప్పటికీ కూడా భ్రమో తెలియదు. క్షణకాలంలో నేను నదిపై నడుస్తూ ఉన్నా. అలా తేలియాడుతూ నది నీళ్లలో నడుస్తూ నడుస్తూ నది మీద నడవటం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉందే. నేను ఒకవేళ ఒక కళల రూపంలో తెలియకోకుండానే ఉన్నానా అని మళ్ళీ నాలో నేనే సంశయంతో ఉన్నాను. అన్న మరుక్షణమే మళ్ళీ ఒడ్డు మీదకి వచ్చాను. కాదు, ఏదో ఉంది, మనకి తెలియని మరో ప్రపంచం ఉంది. ఇప్పటి వరకు మనం తెలిసింది చాలా తక్కువ. మనం ఈ విద్య ద్వారా, బుక్స్ ద్వారా ఇప్పటి వరకు తెలుసుకున్నది భౌతిక జ్ఞానము మాత్రమే. మనకు తెలియని ఆధ్యాత్మిక పరమైన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అందరి పట్ల అశాస్త్రీయంగా ఉన్నామని వ్యతిరేక్త భావనతో ఉన్నాం. కానీ ప్రజానీకానికి, మానవాళికి అంతుచిక్కని అనేకానేక రహస్యాలు ఉన్నాయి. నా ఈ స్వీయ అనుభవ సంఘటన ద్వారా నాకు అర్థమైంది. అంతే, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ధ్యానంలోకి వచ్చి యథావిధిగా నేను మా ఊరు రావటం. కానీ నాలో నేనే ఆలోచిస్తూ ఉన్నా, ఏదో ఉంది, ఏదో ఉంది, దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫణికుమార్. ప్రస్తుతానికి ఆయన ఈ భూమి మీద లేడు. ఆయన ఒక 10 years బ్యాక్ ఆయన చనిపోవటం జరిగింది. ఇది 2004 నాటి సంఘటన. నేను 2004లో ఈ ఈ మార్గంలోకి ప్రవేశించింది. ఆ ఫణికుమార్ అన్న ఆయన అశ్వారావుపేట, ఖమ్మం డిస్టిక్ అప్పట్లో. ఆయన కలవటం, కానీ నేను ధ్యానం చేశాను, నాకు అనుకోకుండా ఆ మార్గంలోకి ఒక బుక్ ద్వారా పరిచయం అని ఇప్పటి వరకు మీకు చెప్పినంత క్లుప్తంగా చెప్పి మనము ధ్యానం చేద్దాం అనగానే ఆయన నవ్వుతూ, అన్ని రోగాలు తగ్గినప్పుడు ఈ డాక్టర్లు ఎందుకు, అతను ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్. నేను హాస్పిటల్లో, అశ్వరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. శ్రీరాములు గారని ఆయన కొలిగ్ ఒక ఆయన వచ్చారు. ఆయనకి షుగర్. నేను తగ్గుద్ది అంటే ధ్యానం చేస్తే ఖచ్చితంగా తగ్గుద్ది కదా. మరి నేను తెలుసుకున్నాను, నేను విన్న విషయాలు అవే కదా. ఈయనతో చేయించు 5 నిమిషాలు, చూద్దాం ఆయన ధ్యానం ఎలా కుదురుద్దో అని నాకు ఆయన అప్పచెప్పడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి రూమ్స్ లో చిన్న చిన్న బెడ్స్ ఉన్నాయి. ఆయన తీసుకుని ఆ బెడ్ మీద కూర్చోబెట్టి, ఇలా కళ్ళు 2 మూయండి, ఇలా వేళ్ళలో వేలు పెట్టుకోండి అని ఆయన్ని ధ్యానంలో కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఆ పావు గంట 20 నిమిషాల తరువాత మళ్ళీ నేను ఆయన ధ్యానంలో కూర్చోబెట్టి అతని దగ్గరికి వచ్చి మాటలు చెప్తూ ఉన్నాం. రియల్ గా అతని ధ్యానంలో కూర్చోబెట్టిన సంగతి నేను మర్చిపోయాను. 12 అయింది, 1 గంట అయింది. ఇది జరిగి ఒక 11:30, మార్నింగ్ 11:30. 2 గంటల ఆ ప్రాంతంలో మాకు గుర్తొచ్చి మాట్లాడుతూ, ఎవరైనా మళ్ళీ కనపట్లేదు అని మేము ఎక్కడైతే కూర్చోబెట్టామో అక్కడికి తీసుకెళ్తే ఆయన అదే స్థితిలో ఉన్నారు. నేనే ఆశ్చర్యపోయాను. 11 నుంచి 2 వరకు లేవలేదు ఈ మనిషి. ఆయన తట్టి లేపటం జరిగింది. శ్రీరాములు గారు, మీరు 1 గంటకి లంచ్కి వెళ్ళాలి కదా అంటే, నేను ఇప్పుడే కదా అండి కూర్చుంది, అప్పుడే లంచ్ ఏంటి అని అన్నారు. ఆయనకి షుగర్, ఎప్పటికప్పుడు ఏదో తింటూ ఉంటారంట, హడావిడిగా ఉంటారంట, కొంచెం కంగారు పడుతూ ఉంటారు. కానీ ఆయన చాలా చక్కటి, ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఆశ్చర్యపోయి, ఈ రాత్రికి మనం ఖచ్చితంగా ధ్యానం చేద్దాము, మా ఇంటికి రా అంటే, నేను ఆ రోజు రాత్రి సుమారుగా 10 గంటల ప్రాంతంలో నేను వెళ్ళటం జరిగింది. అది డిసెంబర్ నెల, చలికాలం.
అలా కూర్చున్నాం. ఎలా చేయాలి చెప్పు అని అన్నారు. జస్ట్ అలా 10 నిమిషాలు శ్వాసని గమనించు అని అలా కూర్చున్నాం. నా కళ్ళ ముందే అతను, చాలా వింతగా ఉంటది ఇప్పటికీ కూడా, ఎవరికి ఈ అనుభవాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అతని ధ్యానంలో పెట్టాక నేను కళ్ళు తెరిచి చూస్తూ గమనిస్తూ ఉన్నాను. నిజంగా నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళడం అందరికీ నేర్పడమే పని. ఇప్పుడు 2వ కేసు ఇది. ఉన్నట్టుండి ఒక అడుగు గాల్లో ఉన్నాడు ఆయన, అలా ఏ ఆధారము లేకుండా. ఏంటి ఇలా గాల్లో ఉన్నాడు, భూమి మీద నుంచి అలా పైకి లేచాడు, ఎలా లేచాడు, కింద ఏ ఆధారం లేకుండా కూర్చున్నాం చాపపై. అలా చూస్తూ ఉండగానే అతను ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో నేల మీద పడిపోయాడు. కొంచెం నాకు ఏంటి ఇలా పడిపోయాడు అని ఆలోచిస్తూ ఉన్నా. రాత్రి 10 గంటలు నేను ధ్యానములో ఉంటూ ఆ మనిషిని గమనిస్తూ అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తూ అర్థం కాల. 1 గంట అయింది, మిడ్ నైట్ 2 అయింది. అప్పుడు నాకు ఇబ్బంది అనిపించి అతన్ని లేపాను. ఏం జరుగుతుంది, పొరపాటున అతనికి ఏమైనా దెబ్బ తగిలిందా, తెలియకోకుండానే అతను కోమలాగా వెళ్ళాడా అని ఒక రకంగా భయాందోళనలకు గురయ్యా. పని లే అనగానే అతను లేచి వాటర్ అడిగాడు. ఇలా మాట రావట్లేదు, చేతితో సైగలు చేస్తే నేను ఒక గ్లాస్ వాటర్ ఇచ్చాను. వెంటనే అతను నాకు నమస్కారం చేశాడు. మహానుభావ, ఓ మహర్షి, నీవు నాకు గత జన్మలో గురువు స్వామి, ఈ రోజు నా గురు సాంగత్యం నాకు లభించింది అని నా కాళ్ళకి నమస్కరిస్తూ ఉన్నాడు. ఏంటి ఇలా చేస్తున్నా, అతను నా ఫ్రెండ్ కదా, నిజంగా ఇది భౌతికంగా ధ్యానములో జరిగిన సంఘటనలు కావేవి, ఏంటి ఇలా ఉన్నాడు ఇలా అని నేను అతను లేపి, ఏమైంది ఫణి నీకు అంటే, అతను ఒక సామ్రాజ్యానికి రాజట. అలాగే మొదటి భార్య వసంత కుమారి అట, 2 భార్యలు అని చెప్పుకుంటూ ఉంటున్నారు. వసంత కుమారి ఇలానా, ఇప్పుడు నాకు తెలిసిన కుటుంబం వేరు, ఏంటి అతనికి ఏమైంది అని చెప్పి నేను అతన్ని కాస్త సముదాయించి మామూలు స్థితికి రా అంటే అతను మామూలు స్థితిలో లేడు. నేను ఒక సామ్రాజ్యానికి రాజుని, నా భటులు, నా కోటలు అవి ఇవేని వింత వింతగా మాట్లాడుతుంటుంటే నాకు మతి భ్రమించిందా, అతను పడ్డాడు, తగలరాని చోట దెబ్బ తగిలిందా, మార్నింగ్ లెగిస్తే పరిస్థితి ఏంటి, అతను కుటుంబానికి ఎలా, మరి అతని భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి, ఇలా జరిగిందేంటి అని ఏం చేయాలో తెలియక ఆ మిడ్ నైట్ కళ్ళు 2 మూసుకొని అతన్ని కూడా మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ కళ్ళు మూయి, ఏదైతే అదైంది, మార్నింగ్ తెల్లవారేక చూద్దాం అని అనుకుంటూ అతన్ని ధ్యానంలో పెట్టడం జరిగింది. మళ్ళీ తెలియకోకున్నాను, ఇవన్నీ అసంకల్పితంగా జరిగినవి. ఎప్పుడైతే అతను మళ్ళీ కళ్ళు మూసాడో 1 గంట తర్వాత తెల్లవారుతుండగా మళ్ళీ లేచాడు. ఆ భాష లేదు, ఆ అనుభూతి లేదు, మామూలు మనిషిలా ఉంటూ తాను తనకు జరిగిన అనేక విషయాలు నాకు చెప్పడం జరిగింది. సో క్లుప్తంగా ఇలాంటి అనుభవాలు చెప్పుకుంటుంటే గంటలు గంటలు చాలవు అనుకోండి. ఇలా ఎప్పుడైతే అతన్ని ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చానో అతనికి రకరకాల సందేశాలు రావటం జరిగింది. ఒకానొక రోజు మేము అడవుల్లో ధ్యానం చేశాం. మహర్షుల్లాగా రకరకాల ప్రాంతాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక రోజున పత్రిగారు భద్రాచలం రావటం, ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అవటం, మొట్టమొదటిసారిగా ఆ పత్రిగారిని నేను చూడటం, చూసిన మరుక్షణము ఒక తెలియనటువంటి ఒక ఫీల్కి గురవటం, ఆ వైబ్రేషన్స్ వేరుగా ఉన్నాయి. మొట్టమొదటిసారి పత్రిగారిని చూసినప్పుడు నాకు ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఆ పౌర్ణమి రోజు కనపడ్డారో అదే వ్యక్తి, అదే రూపం, చాలా ఆశ్చర్యపోయాను. ఒక మూలను కూర్చున్నా, అందరూ ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని అలా షేక్ హ్యాండ్ ఇస్తూ చిట్ట చివరిగా నా దగ్గరికి వచ్చి నా భుజమే చేసి, నాయనా ఇక్కడ ఉన్నావా, ఈరోజు బయలుదేరి నాతో రా అన్నారు. అలా ఆశ్చర్యపోయాను. ఒక గురువు గారిని చూడటమే గొప్ప అనుకుంటే ఆయన నా భుజం మీద చేయవేసి తనని
నన్ను తనతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళాక ఇంటికి వెళ్ళాం. ఎక్కడంటే ఆయన ఉన్నదప్పుడు బాగంబరపేట ఒక ఇల్లు. మార్నింగ్ అక్కడికి వెళ్ళాం. కాసేపు ఒక అర్ధగంట పడుకున్నాం. స్వయంగా ఆయనే బ్రేక్ఫాస్ట్ లేపారు. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాం. అప్పుడు ఆవిడ బతికున్నారు, వాళ్ళ అమ్మగారు. అమ్మ వంట చేస్తున్నారు, అమ్మ చేతి వంట తిని వెళ్ళు అని అన్నారు. నేనేం మాట్లాడి అలాగే ఉన్నాను. తర్వాత ఒక చిన్న చెక్క పిరమిడ్ ఉంటే దాంట్లో ధ్యానం చేయమన్నారు. 1 గంట ధ్యానం చేశాక మొట్టమొదటిసారి నేను పిరమిడ్లో చేయటం ఆ చెక్క పిరమిడ్ ఆ ఇంట్లో చేసిన తర్వాత వెళ్తూ ఒక గదిలో నేను బయలుదేరి వెళ్తాను సార్ అని వెళ్ళుగానని నా చేతిలో చెయ్యి వేయి నాయన, 1,00,000 పిరమిడ్స్ ఈ భూమి మీద రావాలి. 1,00,000 పిరమిడ్స్ ఈ భూమి మీద రావటానికి నీ ద్వారా రావాలి. అది నీ బాధ్యత. నువ్వు అందుకే భూమి మీదకి అరుదించావు. ఒక రకంగా చెప్పాలంటే నా రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చావు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం. 1,00,000 పిరమిడ్సా? పిరమిడే తెలియదు నాకు. అది ఎలా ఉంటుందో తెలియదు, ఎలా నిర్మించాలో తెలియదు. చాలా విచిత్రంగా ఉందే అని ఓకే సార్ అని ఇప్పటికీ కూడా స్పర్శ నాకు ఎంత అనుభూతి కలిగేస్తుందో. ఆయన చేతుల్లో నేను చెయ్యి వేశాను. ఓకే సార్, ఖచ్చితంగా 1,00,000 పిరమిడ్స్ భూమి మీదకి వస్తాయి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని పత్రి గారికి మాట ఇవ్వటం జరిగింది. ఇది 2004లో జరిగిన సంఘటన. ఇంటికి వచ్చాను. ఈ విషయం నా ఫ్రెండ్ ఫణికి చెప్పడం జరిగింది. ఫణి, ఇలా వెళ్ళాము, ఆయన తీసుకెళ్లారు, ఇలా జరిగింది, ఆయనకి ఇలా మాట ఇచ్చాను, ఆ పిరమిడ్ ఎలా కట్టాలి, ఏ రకంగా కట్టాలి అన్నప్పుడు పిరమిడ్ విజయ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఒక బుక్ తీసుకున్నాను ఆ రోజే. పిరమిడ్ అద్భుత శక్తి, పిరమిడ్ కొలతలు, ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ మీద జరుగుతున్న పరిశోధనలు అవన్నీ ఆ బుక్ లో ఉన్నాయి. కొలతల ప్రకారం ఎలాగూ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను కనుక ఎలా కట్టాలి, ఏ రకంగా కట్టాలి, ఈ షేప్స్ ఎలా వస్తాయి, ముందు చిన్నగా మొదలు పెడదాం అని ఫణి ఇంటి పైన అతనికి వాస్తుపరంగా నైరుతిలో ఏదైనా హైట్ లో ఒకటి కట్టాలి అనే ఒక ఆలోచన ఉంది. సరే మా ఇంటి పైన చిన్నది ఏదైనా ఎదుకని అన్నప్పుడు ఒక చిన్నది 9x9 ఓకే ఒక 12mm రాడ్స్ తీసుకుని ఆ బుక్ లో ఉన్న కొలతల ప్రకారం ఒక వెల్డర్ని రమ్మని వెల్డింగ్ చేయటం, దాన్ని ప్రాస్టింగ్ చేయటం, చిన్న ఒక 4 అడుగుల గోడ కట్టి గోడ పైన ఇది పెట్టి ఒక చిన్న పిరమిడ్ ని నిర్మించడం జరిగింది. దాంట్లో మేమిద్దరం కూర్చున్నాం. గంటలు ఆ ఎనర్జీ ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా ఉందే ఇది అన్న తర్వాత వెంటనే మరునాడు ఇదంతా కొత్త వాళ్ళు జంగారెడ్డి దగ్గర, ఇప్పుడు ఆయన రామారావు గారు వైజాగ్ లో ఉంటాడు, బొర్రంపాలెం, ఆయన ఇల్లు కూడా ఈ మోడిఫై చేయటం జరిగింది. కొంచెం మానసికంగా ఆయన కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, అప్పట్లో డిస్టర్బ్డ్ గా ఉన్నాడు ఆయన హెల్త్ రీత్యా. ఆయన దగ్గరికి వెళ్ళటం, నేను ఏది చెప్తా వినేవాడు. ఈ ధ్యానంలోకి అడవిలోకి తీసుకురావటం, మేమంతా అడవిలో ధ్యానమే మా ఏరియాలో, ఒక్కొక్కరిని తీసుకురావటం, అడవిలో కూర్చోబెట్టడం, అలా గంటలు చేశాక అతని ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అలా అంచెలంచెలుగా నాకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అనుభవం ఉంది కనుక మొదటి సంవత్సరమే సుమారుగా 100 పిరమిడ్లు పైగా నేను ఒక ఉద్యమ రూపంలో కట్టడం జరిగింది. ఇలా అతి తక్కువ బడ్జెట్ లో ఇది తరుగుతూ ఉంది లోపల. ఈ పిరమిడ్ ఏంటి, రకరకాల అనుభవాలు, రకరకాల అనుభవ పరంపర, ఇది చాలా మందికి నేర్పాలి అని సుమారుగా నేను ఒక 80 మంది వరకు నేర్పడం జరిగింది. అంతకుముందు 2004లో పెద్దగా ఉండేవి కావు, మహా ఉంటే 30-40 ఉండేయేమో అప్పుడప్పుడు. కర్నూలులో ఉన్న పిరమిడ్, తర్వాత ఉరవకొండ ఒక 20-30 పిరమిడ్స్ ధ్యానానికి 2003-4 ప్రాంతంలో మహా అయితే నాకు అప్పుడు వచ్చిన లెక్క ప్రకారం 30 కానీ 40 కానీ ధ్యానానికి ఉపయోగిస్తున్నారు. దానిని ఒక ప్రపంచంలో తీసుకురావటం,
భద్రాచలంలో ధ్యాన మన్యం అనే ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం, అలా అంచెలంచెలుగా ఈ సొసైటీలో నేను ఉంటూ ఈ పిరమిడ్ల నిర్మాణంలోకి ఇతోధికమైనటువంటి పాత్రలు నాకు తెలియకుండానే ప్రవేశించడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీతో సూటిగా మాట్లాడతాను, ఎందుకంటే సమయం ఎంతో లేదు కనుక. ఎన్నెన్నో లక్షలాది అనుభవాలు నేను విన్నవి, నేను కన్నవి, ఇవన్నీ చెబుతూ ఉంటే ఒకరోజు కాదు, వారాలు, నెలలు కూడా చాలనంత సమాచారం ఉంది. అనేక విషయాలు మళ్ళీ మరొకసారి అనేక క్లాసుల్లో మనం దీని గురించి ముచ్చటించుకుందాం. ముఖ్యంగా దీంట్లోకి వస్తే, ఎప్పుడైతే నేను 1,00,000 పిరమిడ్స్ భూమి మీద రావాలి, మరొక్కసారి పత్రి గారిని అడిగా, ఎందుకండి 1,00,000 పిరమిడ్స్ భూమి మీదకి రావాలి అని అడిగాను. దాని అవసరం ఏంటి అని. పత్రి గారిని నేను ఏదైనా ఆయన నాకున్న ధైర్యం ఏంటంటే నిర్మోహమాటంగా సూటిగా అడుగుతూ ఉంటా, ఏ సంకోచము లేకోకుండా. నాకు నచ్చని కూడా ఇది నచ్చలేదు అని చెప్పడం కూడా జరిగింది ఆయనతో, చాలా విషయాలతో, కొన్ని విషయాలతో ఆయన నాకు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఏమన్నాడంటే, నాయనా, పిరమిడ్స్ అనేవి ఎనర్జీ రిజర్వాయర్స్. ఒక రిజర్వాయర్లో నిండు కుండల నీరు ఉన్నప్పుడు దాని ద్వారా పంట పొలాలు మనకి పుష్కలంగా పంట చేతికి వస్తుంది. రిజర్వాయర్లో ఎప్పుడైతే నీరు లేదో పంట పండదు. ఈ భూమిపై పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ నిల్వలు ఎప్పుడైతే లేవో, ఆ నిల్వలు ఎలా తరిగిపోతున్నాయో, ఆ తరిగిపోవటం అని అంటే మానవుల కార్యకలాపాల వలన, వీళ్ళు చేసేటువంటి హింసా ప్రవృత్తి వలన, సహజీవరాశుల పట్ల వీళ్ళు చేసే దాష్టీకాల వలన, సరికాని జీవన విధానము వలన, ఎలా అయితే రోజు రోజుకి భూమి నరకతుల్యం అవుతుందో, నెగటివ్ వైబ్రేషన్స్ భూమిపై మనం పెంచుతున్నాము. ఎలా పెంచుతున్నాము అని అడిగాను. మన భావనల ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా. ఉదాహరణకి సుమారుగా 1,00,000 ఆలోచనలు మన నుంచి విడుదలవుతున్నాయి అని మనం విన్నాం కదా. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి? అందులో ఏమన్నా ప్రేమతత్వంతో ఉంటాయా? కరుణ ఉంటుందా? త్యాగం ఉంటుందా? ఆ ఆలోచనలన్నీ కూడా భయము, ఆందోళన, దుఃఖము, అనుమానము, రకరకాల నకారాత్మక లక్షణాలతో కూడిన ఆలోచనలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి ఈ మానవుల నుంచి. అవన్నీ సూక్ష్మ ప్రకంపనలు కమ్ముకుంటున్నాయి ఈ భూమండలము చుట్టూ. అలాగే మన వాక్షేత్రం కూడా తెల్లవారు లెగిస్తే రాజకీయాల దగ్గర నుంచి వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అయ్యేటువంటి పద్ధతులు కూడా ద్వంద్వత్వంలో ఉన్నాం. లోపల ఒకటి, బయట ఒకటి. మనిషి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న భయానకమైన ఆలోచనలు, మనుషులందరూ కూడా సరికాని వాక్షేత్రము, మానసిక ధోరణులతో, సరికాని భావనా క్షేత్రముతో, సరికాని చేష్టాక్షేత్రముతో ఈ 850 కోట్ల జనము, ఈ ప్రపంచ జనాభా రోజుకి క్షణానికి నిమిషానికి కూడా విడుదలవుతుంది ఆ నెగిటివ్ ప్రకంపనలు. మరి అలా ఈ భూమిపై అలాంటి ఉత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు ఈ మానవాళి మహోన్నతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక స్థితులు, మన జన్మ వెనుక, మరణానంతరము, ఇప్పుడు మనం అనుకుంటున్న అనేక విషయాల పట్ల, మన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రణాళిక పట్ల, ఆధ్యాత్మిక ప్రణాళిక పట్ల ఇలాంటివి ఉంటాయి అనే విషయాలు కూడా మనం మర్చిపోయాం. మరి అటువంటి స్థితిలో వీళ్ళకి ఏ రకంగా మనం ధ్యానము కానీ వాళ్ళ యొక్క ఆత్మ యొక్క దాన్ని ఏమంటామంటే ఆత్మ ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక గురించి వీళ్ళకి ఎలా తీసుకురాగలుగుతాం? ఏ రకంగా సంస్కరణలు చేపట్టాలి? ఎవరో మహర్షులు ఈ భూమిపై హిమాలయాల్లో నిర్జన ప్రాంతంలో సమూహాలకు దూరంగా ఉంటూ కొంతమంది మరి పురాణాల ద్వారా చదువుకున్న స్థితులు పొందారేమో. సామాన్య మనుషులు మరి మామూలు స్థితిలోనే ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఇదంతా పెద్ద ప్రణాళిక, ఈ భూమి మీద ఉన్న మానవ సమూహం అసెండ్ అవ్వాలి,
అవ్వాలి అని అంటే ఇప్పుడున్న స్థితిలో మనము గ్రౌండ్ లెవెల్లో అనేక పనులు చేపట్టాలి. ఒకటి, పిరమిడ్ల నిర్మాణము. 2, ధ్యానము. ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తూ శాకాహారులు అవుతూ పిరమిడ్ల నిర్మాణము చేపట్టినప్పుడు కొన్ని లక్షల పిరమిడ్ల భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పిరమిడ్ల ద్వారా ఆ ఎనర్జీ భూమి మీదకి అందినప్పుడు ఈ మానవాళి మస్తిష్కాలు, మకిలిబట్టిన మస్తిష్కాల నుంచి ఆ కాంతి తరంగాలు, ఆ విశ్వశక్తి ద్వారా మార్పులు వచ్చి ప్రతి మనిషి ఒక భగవంతుడు అవటానికి ఈ భూమి, ఈ భూమాత, నరకతుల్యంగా ఉన్న ఈ భూమి మరి అసెండ్ అవటం, స్వర్గతుల్యముగా మారటానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనం చేయాలి అని అనేక సందర్భాల్లో మేము ఇద్దరము మాట్లాడుకున్న సందర్భాల్లో అనేక విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అవునా, ఇంత ఉందా? అందుకే కదా మరి కొత్తగా ధ్యానం చేసినప్పుడు అనేక మందికి సందేహాలు వస్తాయి, ఇది నిజమా అని. మరి మనము ఆ స్థితిలోనే ఉన్నాం కదా. ఎవరైతే మనం కొత్తగా ధ్యానంలోకి పెట్టామో, ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు అమాయకంగా అడుగుతూ ఉంటారు. వాళ్ళు సొంత అనుభవాలు ఎప్పుడైతే వాళ్ళకి మొదలయ్యాయో అప్పుడు వాళ్ళు మాస్టర్స్ అవుతారు. అనేక మందికి చెప్పాలి అంటే తపన మొదలవుద్ది. ఇదంతా కూడా విశ్వ ప్రణాళికలో భాగంగా పిరమిడ్ల నిర్మాణము, ధ్యానము అండ్ శాకాహార ఉద్యమాలు. నిన్ననే కొత్తగూడెంలో మెగా శాకాహార ర్యాలీ కూడా జరిగింది. నిన్న ఆదివారం అక్కడి నుంచి రావటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి అరుదించి ఇలాంటి ఒక సమూహాలలోకి ప్రవేశించి ఒక టీంని తయారు చేసి మరి ఈనాడు ధ్యాన జగత్ నిర్మాణానికి మనలందరినీ తయారు చేసిన ఆ మహానుభావుడికి మనం అందరము మనస వాచ కర్మణ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి కొనసాగిద్దాం. ఓకే, పిరమిడ్స్ బాగానే ఉన్నాయి, అనేక గ్రామాల్లో కట్టడం జరిగింది. కేవలము ధ్యానులే కాకుండా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను కనుక నైరుతిలో మరి వాస్తుపరంగా ఉండాలి, మాకు బాగుండాలి అని చెప్పి ధ్యానము మార్గంలోకి రాని వాళ్ళకి సైతం నేను పిరమిడ్లు కట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన మార్గంలోకి పిరమిడ్లు కట్టిన తర్వాత మంచి ఫలితాలని వాళ్ళు అనుభవించడం కూడా జరిగింది. బాగానే ఉన్నాయి, జరుగుతోంది. కానీ ఎంతమంది ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది పిరమిడ్లు కడుతున్నారు, ఆ కట్టిన వాళ్ళు ప్రజానీకానికి ఎలా ఉపయోగపడుతున్నారు అని నేను పరిశీలిస్తూ ఉంటుంటే ఆశించిన స్థాయిలో పిరమిడ్లు లేవు. 1,00,000 పిరమిడ్లు. నేను జీవించి ఉన్న కాలంలో ఆయనకి మాట ఇచ్చాను, 1,00,000 పిరమిడ్లు ఈ భూమి మీదకి రావాలి అనేక మందికి నేర్పాను. నా జీవిత కాలంలో సాధ్యమా? 1,00,000 పిరమిడ్లు నిజంగా ఈ భూమి మీద వస్తాయా? ఆ కళ సాకారం అవుద్దా? 1,00,000 పిరమిడ్లు పైగా ఈ భూమి మీద వస్తే జరిగే మార్పులకి నిజంగా నేను దోహదపడగలనా? ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం అని నాలో నేను అంతర్మథనముతో నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటాం. అనేక గ్రంథాల ద్వారా, అనేక పుస్తకాల ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూ స్వీయ అనుభవాల ద్వారా నాలోకి ఏమంటామంటే ఈ అనుభవాలలో నాకు అందిన సమాచారం ద్వారా నేను ప్రయోగాత్మక ఉంటూ ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఉంటేనే అది నిజంగా ప్రూఫ్ అయితేనే మరొకటి చెప్పటం అనేది నా నైజం. సహజావబోధన అంటారు. నా సహజావబోధన ద్వారా అందిన దాన్ని కూడా నేను ప్రయోగాత్మక చూసుకుని కొంతమంది చేత ఆ అనుభూతి వాళ్ళ అనుభవాలు తీసుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నేను ఎవరితో ఏదైనా మాట్లాడుతూ ఉంటా. అందులో భాగంగా మెర్కబా అనేది వినటం జరిగింది. ఆ మెర్కబాని చిన్న రాడ్స్ ద్వారా వెల్డింగ్ చేసి మేము మన మాస్టర్స్ ఉంటారు కదా, పత్తుపల్లి ఆ ఏరియాలో సెంటర్స్ జరుగుతూ ఉంటుంటే
అక్కడ సుష్మిత మేడం, రోజు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చిన్న చిన్న కొత్త టెక్నాలజీ అండి, దీ అనుభూతిని మనం ఫీల్ అవుదామని చిన్న చిన్న ప్రయోగాలు చేయటం, వాళ్ళు డిఫరెంట్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని అంటాం. ఆ తర్వాత దీనిని ఒక పబ్లిక్ పిరమిడ్ కట్టాలి కనుక సత్తుపల్లిలో మనము అందరిలా కాకుండా వినూత్నంగా కట్టాలి అంటే మేమందరం డొనేషన్స్ అందరం కలెక్ట్ చేసుకున్నాం. ఒక గవర్నమెంట్ స్థలం కేటాయించింది, అక్కడ పిరమిడ్ కాకుండా మెర్కబా కట్టాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశాం. చేస్తూ ఉండగా పత్రి గారు రావటం జరిగింది. పత్రి గారిని ఒకళ్ళిద్దరు అడిగారు, సార్ మెర్కబా అంటే నేను లేను, నిజంగా శంకుస్థాపన రోజున కొబ్బరికాయ కొట్టే రోజున వేరే పనిలో ఉన్నా. ఒక కుర్రోడు పత్రి గారు మెర్కబానా అని కొంచెం సందేహాస్పదంగా చూశారు అని నాకు అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను మేడంతో మాట్లాడాను, సుష్మిత గారితో, ఒకసారి చూడండి పత్రి గారితో మాట్లాడండి అని. ఆ నైట్ పత్రి గారు మేడం ఇంట్లో స్టే చేయటం, తెల్లవారి ఆయన ప్రతిరోజు కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు బుక్ లో. అది ధ్యాన జగత్కి, ధ్యానాంధ్రప్రదేశ్ మన మ్యాగజైన్ కి వెళ్తూ ఉంటది కదా. సత్తుపల్లి సందర్శన, సప్తర్షి మెర్కబా పిరమిడ్ అనేది స్వహస్తాలతో ఆయన రాయటం జరిగింది. అలా మొట్టమొదట మెర్కబాని దాన్ని సత్తుపల్లిలో నిర్మించడం జరిగింది. ఇప్పటికీ అది ఎంత అద్భుతంగా ఉందంటే, ఒకరోజు వేలాది మంది రోజు ధ్యానం చేస్తూ ఉన్నారు. మన ప్రదీప్ గారు, క్రిస్టల్ ప్రదీప్ గారిని లాక్డౌన్ అప్పుడు అయిన తర్వాత పత్రి గారు పిలిచి సత్తుపల్లి, ద్వారకా తిరుమల, రాజమండ్రి కొన్ని ప్రాంతాలు నువ్వు తిరిగి రావాలి, సత్తుపల్లి అనేది నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పడం జరిగిందట. ఆయన ప్రదీప్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి, మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు క్రిస్టల్ ప్రదీప్ గారు, నాకు అదే పరిచయం లేదు అప్పుడు. అయినా ఈ సత్తుపల్లి ఎక్కడ ఏమిటి అని చెప్పి సత్తుపల్లి రావడం వింతగా ఉంది, పిరమిడ్లు చూడటం ఉంది, రకరకాలుగా ఉంది అని అందులో ఉన్న కింగ్ ఛాంబర్స్ లో ధ్యానం చేయటం. దీన్ని ఎవరు నిర్మించారు, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అక్కడున్న ఆ మేడంని అడగటం, ఆవిడ నా పేరు చెప్పటం. ఆ తర్వాత ఆయన నాకు ఫోన్ చేయటం. ఆయన కూడా ఎలా ఉంటదంటే అంత ఈజీగా ఎవరిని నమ్మే వ్యక్తి కాదనుకుంటా. స్వయంగా పత్రి గారినే కలిసి, సార్ అది చాలా అద్భుతంగా ఉంది ఎనర్జీ, కాకపోతే చాలా డిఫరెంట్ గా ఉంది, అది పిరమిడ్ లా అనిపించలేదు, అదేదో రకరకాలుగా రివర్స్ లో కూడా ఒకటి పెట్టారు అన్నప్పుడు చెప్పారట పత్రి గారు, నెక్స్ట్ టెక్నాలజీ అనేది రావాలి, ఇక రాబో రోజుల్లో టెక్నాలజీని కొంచెం అప్డేట్ అవ్వాలి మనము, అందుకనే నేను వెళ్ళమంటం జరిగింది అన్నప్పుడు నాకు ఆయనే ఫోన్ చేయటం జరిగింది. ఎవరు, మన క్రిస్టల్ ప్రదీప్ గారు. నేను వెళ్ళాను, అక్కడ చిత్తూరు వెళ్ళాను. అక్కడ మాట్లాడుతుండగా మనం వాణియం బాడి అని అక్కడ ఒక 27 పిరమిడ్ కట్టాలి మెర్కబా, పత్రి గారు చెప్పారు అన్నప్పుడు, పత్రి గారు చెప్పారా అని నేను నాతో చెప్పలేదు, ఆయన చెప్పారట అంటూ ఉండగానే పత్రి గారికి ఫోన్ చేయటం, ఆయనకి ఫోన్ కలపటం, నాతో మాట్లాడటం, నాయనా ఎలా ఉంది ఆ ప్లేసు అని అన్నారు వాణియంబడి. నేను అనుకోకోకుండా, సార్ ఇది ఒక పెద్ద పోర్టర్లా ఉంది సార్ అన్నప్పుడు, అవును అక్కడ ఖచ్చితంగా ఒక మెర్కబా రావాలి, నువ్వు ఆ బాధ్యత తీసుకో అన్నాక, ఖచ్చితంగా సార్ అని 2 నెలల్లో 27 ఒక మెర్కబా కట్టడం జరిగింది. అలా మొదలైన ప్రభంజనం ఖమ్మంలో 7 మెర్కబాలు కట్టడం. మరి ఆ మెర్కబా టెక్నాలజీ ద్వారా ఈరోజు ఖమ్మంలో వెంకటేశ్వరరావు గారు అనేక మందికి స్టాండ్ మెర్కబాలు అందించటం, అది ప్రజానీకానికి అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన అనుభూతులు, అవన్నీ ఈ జూమ్ సెక్షన్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా తెలుసుకుంటున్నాను నేను కూడా. ఎంతమందికి అది ఉపయోగపడుతున్నాయి చూడండి. ఓకే, ఇలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మెర్కబా అయింది. మీకు ఒక లెక్క చెబుతా, 1,00,000 పిరమిడ్లు భూమి మీదకి రావాలి, నా జీవిత కాలము చాలదు.
మెర్కబాలో 2 పిరమిడ్లు ఉంటాయి ఇక్కడ. అంటే 50,000 మెర్కబాలు 1,00,000 పిరమిడ్ తో సమానం. ఓకే, నేను స్కేల్ మార్చుకున్నా, అయిపోయింది. అయినా జీవితకాలం 50,000 రావాలి అంటే ఎర్త్ అసెండ్ అవటానికి ఎంత కష్టం అది, ఎన్ని రోజుల్లో వేయగలుగుతాం? నా జీవిత కాలంలో జరగాలి, ఎప్పుడో కాదు, వేగంగా జరగాలి. 50,000 మెర్కబాలు వేయటం కూడా ఈజీయే. పిరమిడ్ల కంటే 50,000 ఇంకా ఇంకా. శ్రీచక్రంలో ఉన్నాయి కూడా 6 పిరమిడ్లు. ఒకరోజు మనం శ్రీచక్రాన్ని మన ఇళ్లలో చూసుకుంటాం, రాగి రేఖ మీద ఒక యాంగిల్స్ లో 2Dలో ఉంటది. దాన్ని ఇలా మేరు రూపంలో చూసినప్పుడు అవును కదా, దీనిని కన్స్ట్రక్షన్ రూపంలోకి మనం తీసుకొస్తే ఎలా ఉంటది అని శ్రీచక్ర రూపంలో నేను పిరమిడ్స్ ని తయారు చేయటం, ఒక ట్రైల్ వేయటం సత్తుపల్లిలో, అది అద్భుతంగా ఉండటం కూడా జరిగింది. సార్ శివ గారు, హలో శివ గారు, ఒకసారి శ్రీచక్ర సార్ చూపిస్తారు? సార్ చెప్పండి హలో, సార్. దుర్గా మల్లేశ్వరి అని నేను మీకు పంపించాను, ఒక పిక్స్ పంపించాను. ఫస్ట్ ది ఒకసారి ప్లే చేయండి. ఒక్క నిమిషం సార్. ఆ స్ట్రక్చర్ ఎలా తయారు చేస్తాం అనేది దాంట్లో ఉంటది. ఓకే, ఇది వీడియో అండి. ఓకే, ఇది శ్రీచక్ర ఫస్ట్ పంపించానండి. స్ట్రక్చరే వెల్డింగ్ చేయటం చూపించాం. ఓకే, ఇది శ్రీచక్ర. ఓకే, ఇవ్వండి స్ట్రక్చర్స్. ఓకే, చూశారు కదా ఇది. ఓకే, సార్ పిరమిడ్ మీద శ్రీచక్ర అండి? ఒక పిరమిడ్ మీద కాదు మేడం, ఫస్ట్ ఒక పిరమిడ్ చేస్తాం, 2 చేసి దాన్ని వ్యతిరేక దిశలో దాంట్లో ఎప్పుడైతే మనం అసెంబ్లీ చేస్తామో అది మెర్కబా అయింది. ఓ పిరమిడ్ రివర్స్ పెడతాం కదా. ఓకే, ఓకే ఓకే. మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దుర్గా మల్లేశ్వరిని ఈ మధ్యనే కొంచెం ఫస్ట్ పంపించాను, ఒక వీడియో చూడండి. మామూలు రాడ్లతో వెల్డింగ్ చేయటం, మీకు అది అర్థం అవుద్ది. ఒక్క నిమిషం సార్. ఓకే మేడం, ఇదేనండి. చూశారు కదా, ఒక పిరమిడ్ ఉంది, రివర్స్ ఉంది, పైన 2 ఉన్నాయి షేప్. ఓకే, ఇది పిరమిడ్ అండ్ మెర్కబా. మెర్కబా తర్వాత శ్రీచక్రంగా రూపాంతరం ఎలా చెందుతుందో చూద్దాం. ఫస్ట్ పిరమిడ్, చూసారా? పిరమిడ్లు వరుసగా చేసి పక్కన పెట్టాం.
సార్ ఒక పిరమిడ్ లో 2-3 రివర్స్ పిరమిడ్లు పెట్టారా? 6 ఉంటాయండి. 6 ఉంటాయి. 2 ఉంటే ఒకటి పిరమిడ్, ఆ, 2 రివర్స్ పెడితే మెర్కబా, ఉమ్, 6 పిరమిడ్లు అసెంబ్లీ చేసే శ్రీచక్ర. ఎగ్జాక్ట్ మనం రాగిరేఖ మీద ఏదైతే ఉందో అదే ప్రింట్ 3D లో ఓకే, శ్రీచక్ర. దానికి కాంక్రీట్ ఓకే, వేసి శ్రీచక్ర పిరమిడ్స్ ఇప్పటికి సుమారుగా 1 year నుంచి స్టార్ట్ చేశానండి. ఓకే. 80 పైన అయినాయి ఇప్పటికి శ్రీచక్ర అంటే అది ఇలా నిర్మాణాలు. ఇళ్ళల మీద పెట్టుకోవచ్చా అండి శ్రీచక్రం? ఎన్ని పెట్టా 80 పైన అయినాయి మేడం. ఇప్పుడు ఓకే, మీరు చూసిన అన్ని అవే మీరు ముందు ప్లే చేసినవన్నీ అవే. దాన్ని ఓకే, 108 సంవత్సరాల యోగి చేత నేను ఓపెనింగ్ చేయించాను. ఓకే. ఇప్పటి వరకు ఉన్న మన భావదరిద్రం అందం శ్రీచక్రము ఉమ్, ఇళ్లల్లో ఉంటే చాలా పవిత్రమైంది. దానిని అవును, ఇళ్లలో ఉంచుకోవాలి అని అంటే చాలా జాగ్రత్తలు ఉండాలి. అది అవును. ఆషామాషీది కాదని భయము పెట్టారు శ్రీచక్రం జోలికి వెళ్లకుండా ఇప్పటి వరకు. అవునా? శ్రీచక్రం అంటే పూజా మందిరంలో భయము ఉండాలి, అంటే ఒక సెన్స్ నిష్ఠతో ఉండాలి అనే నిష్టగా భయం ఉండాలి. పెట్టారు. అవును. ఓకే, దానివల్ల ఏమైందంటే అంత భయం అనేది శ్రీచక్ర ఎనర్జీ మన మానవాళికి అందలే ఇంతవరకు. ఓకే, దాని నిర్మాణ రూపంలో తీసుకొచ్చాం. ఈ ఓకే. 80లో ఎంత అద్భుతమైన ఫలితాలంటే నేను 2004 నుంచి ఉమ్, అనేక పిరమిడ్లు కట్టాక మెరకబాలు వచ్చాక వేగవంతంగా ఉంది. చూస్తున్నారు కదండి అది. హలో. చూస్తున్నాం సార్. ఓకే. చూడండి అయిపోయింది కదా ఇది. ఆ, ఈ కాన్సెప్ట్ గురించి నేను క్లుప్తంగా చెప్తానండి. ఓకే, ఓకే. ఎర్త్ పిరమిడ్లు ఎందుకు భూమి మీదకి రావాలి? ఎర్త్ అసెండ్ అంటే అవటానికి అన్నారు. ఉమ్, ఆ, ఈ 850 కోట్ల ఈ ప్రజానీకము ఈ ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రణాళిక మిస్ అవుతుంది. ఈ ప్రణాళిక హాస్టల్ మాస్టర్స్ ఏదైతే అనుకున్నారో అదేమీ అమలు జరగట్లా. ఓకే. మరి వాళ్ళు మనకి ఒక స్టూడెంట్ గనక మనకి క్లాస్ లో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే గ్రేస్ మార్కులు ఎలా ఇచ్చి అతన్ని కొంచెం పాస్ చేస్తారో ఈ మానవాళికి ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే రకరకాల ఆ వాళ్ళు చేయూతనిస్తూ టెక్నాలజీని అందిస్తూ ఇది షిఫ్ట్ అవడానికి హాస్టల్ మాస్టర్స్ మన వెనుక చాలా విశేషమైన కృషి జరుపుతున్నారు. అందులో భాగంగానే మొట్టమొదట పిరమిడ్లు భూమి మీద రావాలి. ఇప్పుడు ఆ పిరమిడ్లు విరివిగా ఈ ప్రజలు ఉపయోగించుకోవాలి. కానీ పిరమిడ్ల సంఖ్య అతి తక్కువగా వేయగలుగుతున్నాం. భూమి అసెండ్ అవడానికి తగ్గ స్థాయిలో లేదు. అందుకని టెక్నాలజీని కొంచెం వేగవంతం చేయాలి. అందుకని మెర్కబాల్ వచ్చింది. ఓకే, మెర్కబాల్ ద్వారా 50,000 మెర్కబాల్ ద్వారా 1,00,000 పిరమిడ్ల ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. ఓకే. అయితే మెర్కబాల్లో 2 పిరమిడ్లు ఉన్నాయి. ఉమ్, శ్రీచక్రములో 6 పిరమిడ్లు ఉన్నాయి. 16,000 శ్రీచక్రాలు 1,00,000 పిరమిడ్లతో సమానము. ఓకే. ఓకే, అర్థమైందా మేడం? వినపడుతుంది కదండి? వినిపిస్తుంది. ఓకే. అంటే 1,00,000 పిరమిడ్లు వేద్దామా? ఓకే. 50,000 మెర్కబాల్ వేద్దామా? 16,000 శ్రీచక్రాలు వేద్దామా? 16,000 శ్రీచక్రాలు కూడా వేగంగా వేయాలి అంటే ఇంకా వేగంగా వెళ్ళాలి అని అంటే మీకు ఇంకా నిర్మాణ రూపంలో ఇంకా తీసుకురాలా. WPCలో చేయటం, స్టాండ్ల మీద దాన్ని ప్రయోగాత్మకంగా చూడటం, మన శివ గారికి 108 సంవత్సరాల యోగి సదానంద యోగి గారిని అందులో కూర్చోబెట్టడం, ఆయన అద్భుతంగా ఫీల్ అవటం, ఆయన స్వయంగా 14 లోకాలతో ఇది కనెక్ట్ అయిందని చెప్పి ఆయన నాకు ఒక డయాగ్రామ్ వేసి ఏ లోకానికి ఎంత అనే లోకాల పేర్లు కూడా రాయటం జరిగింది.
అది మహాశ్రీ చక్ర అని అనుకుంటున్నాం. అది ఓకే ట్రైల్స్ లో ఉంది. మహాశ్రీ మ్మ్. చక్రాలు 8,000 భూమి మీద వేయగలిగితే 1,00,000 పిరమిడ్ల మ్మ్. ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. ఓకే సార్, ఇంత కన్స్ట్రక్షన్ చేసే కన్నా కూడా శ్రీచక్రం దేవుడి గదిలో పెట్టుకుంటే బెటర్ కదా సార్? దేవుడి గదిలో మనం పెడతాం. ఇప్పుడు ఎన్ని లేవండి, రాగి రేట్ల మీద ఉన్నాయి కదా. అవును కానీ అవును. నిర్మాణ రూపంలో ధ్యానం చేయాలి. అందులో ఓకే. నిర్మాణ రూపంలో శ్రీచక్రాలు ఉన్నాయి. మ్మ్. WPC లో చేసినవి ఉన్నాయి కొన్ని. మ్మ్. 108 శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ ఆ టెక్నాలజీని అందించాను నేను హైదరాబాద్. మన కట్టాల్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది. మ్మ్. దాన్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. ఓకే. హైదరాబాద్ 108 శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన శ్రీచక్ర, మహాశ్రీచక్ర. మ్మ్. నెక్స్ట్ ఇప్పటి వరకు అందుతున్న సమాచార ప్రకారం జరుగుతుందండి. ఇది ఓకే. ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఒక టెక్నాలజీ భూమి మీదకి ప్రవేశపెట్టడం. ఇది ఓకే. ప్రత్యేకంగా మనకు అందుతున్న సమాచారమే కానీ ఇక్కడ వ్యక్తి ప్రాధాన్యత ఏమి లేదు. ఓకే. వ్యక్తులు ఏం కాదు. నేను కాకపోతే ఓకే. మరొకళ్ళు అదంతా కూడా పరంపరగా జరిగేది ఇక్కడ. ఈ ప్రజానీకం ఉపయోగించుకోవాలి. ఇక్కడెక్కడ వ్యక్తి అనేది లేనే లేదు. ఓకే. అనేక మందికి ఇప్పుడు నేను ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ టెక్నాలజీ భూమి మీదకి మాత్రం విడుదల అవుతూనే ఉంటది. అందుకని అనేక మందికి ట్రైనింగ్ ఇద్దాము. నాకు తెలిసింది నాతోనే ఆగిపోకూడదు. ఇది వ్యక్తికి సంబంధించింది కాదు. త్వరలోనే ఒక ట్రైనింగ్ ఇద్దాము, ఒక సెంటర్ పెడదామనే ఆలోచన కూడా ఉందండి. సో ఇప్పుడు 7 అవుతోంది. మరొకసారి నేను నిజంగా చెప్పాలంటే నిన్నో మొన్నో చెప్పారు మీరు ఒక క్లాస్ అని. పెద్దగా నేను జూమ్ సెషన్ లోను వాటిలోనూ ఉండనండి. నా లోకంలో నేను ఉంటాను. నాది అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే కాదు. ఇది అన్ని విషయాలు ఈ రోజు అందరికీ తెలియాలి అంటే నేనేమి ప్రిపేర్ అవ్వాల. సర్లే కానివ్వండి, చెప్దాం, ఒక మాట చెప్దాం అని మొట్టమొదట మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే. ఫస్ట్ టైం జూమ్ సెషన్ లో మాట్లాడటం ఇదే. నేను ఇంతవరకు జూమ్ సెషన్ లో మాట్లాడటం లేదు, జూమ్ క్లాసులు వినడం కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి. నాకు ఇష్టం ఉండేది కాదు ఇవన్నీ. నాకు అనేక విషయాలు నేను చెప్పాలి అంటే నాకు శాస్త్రీయంగా కావాలి, ఆధారాలు కావాలి. ఆధారాలు లేనిదే చెప్పలేము, రుజువులు లేనిదే చెప్పకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇదంతా బాధ్యతాయుతంగా ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే ముందు కానివ్వండి, ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం అని చెప్పి నేను పబ్లిక్ లోకి రావటం కానీ, పబ్లిక్ లోకి రకరకాలుగా మాట్లాడటం కానీ నాకు ఇష్టం ఉండదు. కనుక ఇంతవరకు నేను ఏ క్లాసుల్లోనూ ఉండను, ఏ క్లాసులో వినలేదు. అది జరుగుతుంది. నా ప్రయోగాల్లో నేనే నిమగ్నమై ఉన్నా మొట్టమొదటిసారిగా. మరి నా ఈ ప్రసంగాన్ని ఓపికతో విన్నందుకు మీ అందరికీ నా థ్యాంక్స్ అండి, నా కృతజ్ఞతలు. నమస్తే అండి. థ్యాంక్ యూ ఓకే సో అండి. మచ్ సార్. సార్, ఒక లక్ష్యాల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం పిరమిడ్ జగత్. దానిలో భాగంగా మీరు ఎన్నో పిరమిడ్స్ అది దాని ప్రయోగాలు చేసి మరి మీరు అది నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళ నుంచి జ్ఞానం నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అందరికీ నా ప్రణామములు. మరొకసారి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అనేక విషయాలని సశాస్త్రీయంగా మాత్రమే నేను చెప్పగలుగుతా. ఏది మాట్లాడినా శాస్త్రీయంగా ఉండాలి, బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి. ఆ బాధ్యతల వలనే నేను ఈ జూమ్ సెషన్ లోకి రేర్ గా ఎంటర్ అవుతాను అనమాట. ఇక నుంచి ఏదైతే మాట్లాడానో అది రుజువులతో ఉండాలి అనేది నా ఆకాంక్ష మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మన సెషన్. సో రేపు మళ్ళీ ఇంకొక మాస్టర్తో ధ్యానం చేసి రేపు పొద్దున్నే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే. థ్యాంక్ యూ సార్.